హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వావ్స్ వ్లాగ్స్. ఈ వ్లాగ్స్ చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి 2 days ఆర్ 3 days షూట్ చేసిన వీడియో అన్నమాట. నేను ఎర్లీ మార్నింగ్ అయితే ముగ్గులు వేసుకుంటా. మనీ ప్లాంట్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి అలానే హోలీ రోజు సెలబ్రేషన్ చేసుకున్న వీడియో కూడా నేను పెట్టాను చూడండి. అక్కడక్కడ కొద్దిగా ఫస్ట్ అయితే పిల్లలు అయితే ఫుల్ ఆడుతుండ్రు, పెద్దవాళ్ళు ఎవరు ఆడట్లేదు అనేసి ఫస్ట్ నేనైతే ఫీల్ అయినా. మన అపార్ట్మెంట్లలో ఉన్నారనమాట. మొత్తం 15 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉంటే 5-6 మెంబర్స్ అయితే మంచిగానే ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు మంచిగానే ఆడుతూ ఉంటామన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 9కే పిల్లలు అయితే స్టార్ట్ చేశారు. మా పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళట్లేదని అటు ఇటు అయితే చూశాను. ఈరోజు ఆడారేమో అనుకున్నా, అటు ఇటు చూస్తున్నాగా 5 నుంచి ఒక కేక్ వేసిండ్రు అనమాట మా ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ ఎంజాయ్ చూడండి, ఎలా మంచిగా కలర్స్ పూసేసుకొని కింద ఒక పైపు పెట్టేసుకొని ఫుల్ అందరం అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం. హోలీ ఆడాలి, పండుగలల్లో పార్టిసిపేషన్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. నాకైతే ఇలాంటి పండుగలు నలుగురు కలుసుకుని చేసుకునే సెలబ్రేషన్స్ కానీ చాలా చాలా ఇష్టం అన్నమాట. బాగానే 1 hour అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం అందరము. అదో తృప్తి అన్నమాట. ఎంత హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా ఇలాంటి పండుగలు నలుగురు కలిపి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు. మీకు నాలాగా నలుగురితో కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇష్టం అలా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే బొబ్బరికాయ. ఇది బొబ్బరికాయ ఎవరికి తెలుసు, మేమైతే దీన్ని బొబ్బరికాయ అంటాం, కొంతమంది అయితే అలసందలు కూడా అంటారు. ఈ బొబ్బరికాయ వచ్చేసి మా అత్తమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చింది అనమాట. పచ్చిది తెచ్చింది ఉడకబెట్టుకోవడానికి అనేసి. ఇంకా పల్లికాయ ఇది తెచ్చేసరికి మేము పల్లికాయ ఉడకబెట్టుకునే 2 days తిన్నాము. ఇంక ఉడకబెట్టుకోవడానికి టైం లేదన్నమాట. ఇంకా అది తెంపుకొచ్చిన 2 days అండ్ 1 dayలోనే ఉడకబెట్టాలి, లేదంటే ఇంకా ఇలా అయిపోతుంది అనమాట. నేను ఇంకా అంత బ్యాగ్లోనే వేసేసి చపాతీ కర్ర తీసేసుకొని కొట్టి మంచిగా పొట్టు మొత్తం జరిగేసి ఇలా పప్పు కానీ గుగ్గిళ్ళు కానీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పప్పు బాగా ఉడకబెట్టి బీరకాయ వేసుకోవచ్చు, దాని స్థానంలో సొరకాయ కూడా వేసేసుకోవచ్చు. మా దాని బీరకాయ ఉంది కాబట్టి బీరకాయ వేసుకుంటున్నా. కొన్ని ఉడికినాయి కాబట్టి కొన్ని బెబ్బర్లు అయితే పక్కకు తీసుకుంటున్నా తినడానికి. ఇక్కడ వచ్చేసి ఇందులోనే లైట్గా పసుపు వేసి ఉప్పు కొద్దిగా ఆయిల్ అయితే ఈ కర్రీకి ఎక్కువ పట్టదన్నమాట. విలేజ్లో అయితే బాగా చేస్తారు ఇలాంటివి. ఇప్పుడు ఎవరు చేయట్లేదు లేండి, ఒకప్పుడు బాగా చేసేవాళ్ళు. ఇంక ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. నేను ఓవర్ నైట్ అయితే నానబెట్టేసిన. ఇంకా పసుపు వేసుకొని ఆ పప్పులు ఉడికిన తర్వాత మనం బీరకాయ కూడా వేసేసుకోవాలి. వేసుకొని అల్లం పేస్టు, కొద్దిగా ఆయిల్, ఇంకో స్టవ్ పైన ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నా. ఉడికిన తర్వాత లేదంటే నువ్వుల పొడి కొంచెం, లేదంటే పల్లీల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఫైనల్గా మన కర్రీ చూడండి ఇలా అయిందనమాట. చాలా టేస్ట్, పప్పులు చోలే కర్రీ టేస్ట్ తెలిసి ఉంటే అలా అవుతుంది అన్నమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రొట్టెల్లోకి బాగానే ఉంటుంది, ఇది రైస్లోకి అయినా బాగానే ఉంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా పప్పులు అని. మీరు ఎవరైనా ఇలాంటి కర్రీ చేసుకుంటే కామెంట్ కూడా చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే నేను పెరుగుతోటి అయితే వెన్న అయితే తీస్తున్నా. ఈ పెరుగు అయితే విపరీతంగా పుల్లగా అయిపోయింది. అది ఫ్రిడ్జ్ ప్రాబ్లమా లేకపోతే సమ్మర్ సీజన్ అయినందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ పెరుగు వచ్చేసి 3 days అవుతుంది. అంటే రోజు డైలీ తింటాం అనుకో పెరుగు, ఒక్కొక్కసారి తిననప్పుడు ఇలా మిగిలిపోతుంది కదా. ఈ విపరీతమైన పుల్లగా అయితే తినలేం కాబట్టి దానిలో నుంచి వెన్న తీసేసి ఈ మజ్జిగ అయితే పక్కకి పెట్టేస్తా. మజ్జిగతోటి ఇంకా మీరేమన్నా రెసిపీ చేయడానికి యూజ్ అవుతుందా ఏంటి, మీకు తెలిసింది ఉంటే కామెంట్ చేయండి. వెన్న చూడు ఎంత బాగా వచ్చింది. ఈ వ్లాగ్ మజ్జిగ చేసుకున్నప్పుడు అయితే మనం కూల్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో. ఈ మజ్జిగ వెన్న అయితే చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇడ్లీ ఇలా ట్రై చేసా. కేక్ మౌల్ ఉంటుంది కదా హార్ట్ షేప్ది, నేను తెచ్చింది ఫస్ట్ ఇది ఒకటే అన్నమాట. ఇందులో మేమైతే 5 members ఉన్నాము. అవి 4 గిన్నెలు ఉన్నాయి, ఇడ్లీ గిన్నెలు. ఇంకొకరికి ఏం చేయాలనేసి నాకు ఈ మౌల్ అయితే కనబడింది. ఇంక ఈ మౌల్లో అయితే ఇడ్లీ పిండి అయితే వేసి ట్రై చేశాను అనమాట. ఇంతకుముందు వేరే రౌండ్ కప్పులో కూడా ట్రై చేశాను. ఇలా ఇడ్లీ గిన్నెలు లేకపోయినా సరే ఇలాంటి గిన్నెలు ఉన్న స్టీల్ అయినా పర్వాలేదు, స్టీల్ గిన్నెలైనా సరే నెయ్యి రాసి మనం ఇడ్లీ పిండి వేసుకుంటే ఇడ్లీ ఇలా బాగా వస్తుంది. ఈ మౌల్ ప్రాబ్లం వల్లనే ఏదో ఇది ఆర్ట్ షేప్ ఎంత బాగా వచ్చింది, మంచిగా నీట్గా అయితే ఉడికింది అనమాట. ఇదో 2-3 తినొచ్చు అన్నమాట మంచిగా ఈ ఇడ్లీని. ఇది కప్పు సైజ్ అనేది పెద్దగా ఉంది కదా, ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకోండి బాగా అనిపిస్తుంది.
ఇంకా మా ఆయనకి ఇలా హాట్ షేప్‌లో అయితే ఇది నేను ఓలి రోజు మార్నింగే చేశాను. ఈ టిఫిన్ తిన్న తర్వాత ఫుల్ ఎళ్లి ఓలి అయితే ఆడాము. ఇక్కడ మా ఆయన ఫుల్ సర్ప్రైజ్ అయ్యిండనమాట. ఒక స్మైల్ ఇచ్చేసి ఓ సగం తినేసిండనమాట. ఇంత నాకొక్కడికేనా అన్నట్టు నేను కూడా తింటా అనుకున్నాను. ఆల్రెడీ నేను తినేసిన. ఇది ఇంక పిల్లలు ఇంకా తినలేరనేసి పిల్లల కోసం అయితే పెట్టిన. ఇది ఇంగ అంతే అన్నమాట. ఆ 3 పీసులే మా ఆయన తిన్నాడు ఫుల్ ఉన్నాయనేసి. చట్నీ కూడా నూరిన. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్. బాయ్.